ఇప్పుడు స్ట్రైట్గా పాయింట్కి వస్తాను. బిగ్ బాస్ అనేది మీ డ్రీమ్ అన్నారు. సరే, బిగ్ బాస్లోకి వెళ్ళాలని నేను కూడా కోరుకుంటాను, ఎందుకంటే నేను ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది. కానీ అది అదృష్టాన్ని బట్టి ఉంటుంది. సరే, ఓకే, రైట్, పక్కన పెడితే మరి బిగ్ బాస్ మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? ఎందుకంటే గతంలో ఈ 7 సీజన్లు లెక్కేసుకుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ వరకు ఒక రకమైనటువంటి మంచి ఒపీనియన్ ఉండే. థర్డ్ నుంచి కొంచెం దాని మీద అందరికీ కొంతమందికి అంటే ఫ్రాంక్గా చెప్తున్నాను, ఎందుకంటే మనకు వచ్చిన మెసేజ్లో కొంతమందికి అసహ్యం వేసింది, కొంతమంది ఇరిటేట్ ఫీల్ అయ్యారు, కొంతమంది ఎంటర్టైన్మెంట్ ఏదో ఒకటి అని చూశారు. బట్ మొత్తానికైతే దానికి క్రేజ్ అయితే తగ్గలేదు. ఏదో ఒక వర్గానికి సంబంధించిన పీపుల్ ఎవరో అది ఎవరైనా చూస్తున్నారు. కానీ మరి ఒకప్పుడు ఇది ఎన్టీఆర్ గారు చేసిన అప్పుడు కానీ, తర్వాత నాని గారు చేసింది కానీ, తర్వాత అంతా కూడా మన నాగార్జున గారు చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది అప్పటికి ఇప్పుడుకున్నటువంటి బిగ్ బాస్కి మీకు ఏంటి ఒపీనియన్ ఏంటి, ఎలా ఉంది? అంటే కొన్నిసార్లు మనుషుల ప్రవర్తనని మనం ఏకంగా షోకి ఆపాదించడం కరెక్ట్ కాదు. ఓకే, సో మేబీ ఆ టైంలో ఆ ప్లేయర్స్ చేసిన దాన్ని వల్ల మనం అలా చూస్తున్నాం తప్ప ఇప్పుడు కూడా ఒక కంపెనీకైనా, ఒక దేశానికైనా, ఒక రాష్ట్రానికైనా పేరు ఎప్పుడు వస్తుందంటే ఆ మనుషుల వల్ల, ఆ ప్లేసెస్ వల్ల, లేకపోతే ఇంకోటి కాదు. సో అలాగే బిగ్ బాస్కి కూడా ఒక మంచి పేరు ఇవన్నీ వస్తుందంటే ఒక మంచి కంటెస్టెంట్లు ఉండడం వల్లే వస్తుందనేది నా అభిప్రాయం. ఓకే, ఎందుకంటే గతంలో చూసాం మనం ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళ అంటే మనుషుల వల్ల షోకి అప్పుడప్పుడు అలా ఆపాదించుకుంటారు తప్ప మనం అంటే కొంతమంది ఇప్పుడు సపోజ్ దావుద్ ఇబ్రహీము, లేకపోతే ఒక కసబ్బో, ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ నేషన్ అని చెప్పి ముద్ర వేసేస్తారు బేసికలీ. అలాగే జరుగుతుంది కదా. సో బేసికలీ అంటే అక్కడున్న మనుషుల్ని బట్టి ఇవాళ మనం ఆ నేషన్ అలా చూస్తాం. అలాగే ఇండియాలో లవర్ ఆల్సో, ఫైటర్ ఆల్సో ఇద్దరు ఉంటారు. సో అంటే మనుషుల్ని బట్టి మనం ఒక ముద్ర అనేది వేసేయకూడదు అనేది పాయింట్. బట్ ఇండియా అనేది ఏంటి, దానికి ఒక స్వరూపం ఉంది, ఒక సోల్ ఉంది, డైవర్సిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ, అన్ని రకాల వాళ్ళు ఉంటారు అన్ని. సో అలాగే బిగ్ బాస్ కూడా అన్ని రకాల మనుషులు ఉంటారు. సో మనం ఆ కోణంలోనే చూడాలి తప్ప ఒక స్వేచ్ఛ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కొంతమంది మిస్యూజ్ చేస్తారు, కొంతమంది కరెక్ట్గా యూజ్ చేసుకుంటారు. సో కరెక్ట్గా యూజ్ చేసిన వాళ్ళు విన్నర్స్ అవుతారు, హార్ట్ విన్నర్స్ అవుతారు, బిగ్ బాస్ విన్నర్స్ అవుతారు. ఓకే.